మెదక్ లోక్సభ స్థానం మొదటి నుంచి కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. అయితే బీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత ఈ నియోజకవర్గంలో 4 సార్లు గెలిచింది. దీంతో ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. మరోవైపు ఉద్యమకాలం నుంచి తమకు అండగా నిలిచిన మెదక్లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వం పనితీరు, మోదీ ఇమేజ్తో ఇక్కడ గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మరి ప్రజలు ఆదరించేది ఎవరిని? మెతుకు సీమగా పేరొందిన మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుండి కీలక నేతలను దేశానికి అందించినటువంటి ఘనత మెదక్ సెగ్మెంట్కు ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మెదక్లో జరిగేటటువంటి పార్లమెంటు ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. అయితే మెదక్ ఎంపీ స్థానంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకోవాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి మెదక్ను ఈసారి ఎలాగైనా పక్క ప్లాన్తో ఎంపీ సీటును గెలుపొందాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కకపోయినా ఖచ్చితంగా ఎంపీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనేసి పక్క ప్లాన్తోనే ముందుకెళ్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ పార్టీ చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా నరేంద్ర మోదీని ఏది ఏమైనా 3వ ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతోనే ముందు కొనసాగుతుంది. మొత్తంలో చూసుకున్నట్టయితే మెదక్లో ఏం జరుగుతుందన్నట్టుగా మనం చూడవలసిందే. మెదక్ లోక్సభ స్థానానికి ఘనమైన చరిత్ర ఉంది. 1980లో అధికారం కోల్పోయి రాజకీయంగా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇక్కడ్నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం సీనియర్ కాంగ్రెస్ నేత బాగారెడ్డి 4 సార్లు ఇక్కడ్నుంచి ఎంపీగా గెలిచారు. 2004 నుంచి 2019 వరకు బీఆర్ఎస్ అభ్యర్థులే ఇక్కడ్నుంచి గెలిచారు. మెదక్ లోక్సభ నియోజకవర్గంలో సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్, పటంచెరు, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట్ సహా మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 4 నెలల కిందట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క మెదక్ సీటును మాత్రమే గెలుచుకుంది. మిగిలిన 6 అసెంబ్లీ సీట్లు బీఆర్ఎస్కు దక్కాయి. వీటిలో గజ్వేల్ నుంచి కేసీఆర్, సిద్దిపేట నుంచి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి గత 10 సంవత్సరాలు మోడీ గారి పాలనలో ప్రజలందరూ విసిగిపోయారు. ఆయన పాలన సరిగ్గా లేదు. అభివృద్ధి చెప్పమనంటే రామజన్మభూమి రామాలయం అని చెప్తున్నారు తప్ప, గుళ్ళు గోర్వాల పేరు చెప్తున్నారు తప్ప ఇలాంటి అభివృద్ధి జరగలేదు కింది స్థాయికి వచ్చేసరికి. అదే రకంగా తెలంగాణ ప్రాంతానికి వస్తే, తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఈ 10 సంవత్సరాలు ఈయన దాచుకోవడము, ఈ స్కాములు చేసుకోవడము, కిందికి ఎక్కడ కూడా రైతులను, పేదలను చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు అన్నీ చూస్తూ ఉన్నాము. వాళ్ళ కూతురు జైలు పరిస్థితి కానీ, ఈయన ఎప్పుడు రేపమ్మో ఈయన పోయే పరిస్థితి కానీ. అందుకే ప్రజలు టీఆర్ఎస్కు ఓటేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతూ ఉన్నారు. కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందని చెప్తా ఉన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే కనుక మన రాష్ట్రానికి, దేశానికి బాగుంటుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో బాగుంటుంది. ఖచ్చితంగా దేశంలో మన పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయము, ఎర్రకోట పైన. అదే రకంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి పార్లమెంటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కనుక ఖచ్చితంగా నిధులు చాలా వస్తాయి. మన రాష్ట్రం అభివృద్ధి తొందరగా జరుగుతుందని చెప్పేసి మా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అందుకని ఖచ్చితంగా ఈ తెలంగాణ నుంచి కూడా 14 నుంచి 15 సీట్లు గెలిచడానికి అవకాశం ఉంది. మొన్న తుక్కుగూడ సభలో కూడా చెప్పాడు. మేనిఫెస్టో రిలీజ్ చేశారు కాబట్టి అక్కడ మేము పోయినాం, అక్కడ అటెండ్ అయినా కాబట్టి అక్కడ చెప్పాడు. ఖచ్చితంగా తెలంగాణ నుంచి కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూశారు కాబట్టి పబ్లిక్ ఆయనకు వేస్తే కనుక బీజేపీకి వేసినట్టే, బీజేపీకి వేస్తే టీఆర్ఎస్కి వేసిన పరిస్థితి కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్కి వేస్తే అక్కడ పోయి చేసేది ఏం లేదు. అయినా మళ్ళీ అక్కడ ఇంకొకటి వేసే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కు వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంను గెలిపేయాలని చెప్పి ప్రభుత్వాలు చూస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది.
మెదక్ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్కు చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీనితో బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి ఎమ్మెల్సీ అయిన వెంకట్రామిరెడ్డిని బరిలోకి దింపారు. 1996 గ్రూప్ 1 ఉద్యోగం సాధించిన వెంకట్రామిరెడ్డి 2007లో ఐఏఎస్ హోదా పొందారు. రాష్ట్ర విభజన తర్వాత సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు కలెక్టర్గా పనిచేశారు. 2021లో తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవి విరమణ చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదే సంవత్సరం జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున నీలం మధు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. నీలం మధు బీఆర్ఎస్తో తన ప్రస్థానం ప్రారంభించిన తర్వాత కాంగ్రెస్కు అక్కడి నుంచి బీఎస్పీలోనూ, తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రఘునందన్ రావు 2014, 2018లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2020 దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరలా పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. అది ఇక్కడ మాకు సంగారెడ్డి, ముఖ్యంగా సంగారెడ్డి పటంచేరు, మనకు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మెదక్, నర్సాపూర్, దుబ్బాక, సిద్దిపేట్ ఈ కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీలలో టీఆర్ఎస్కి మంచి పట్టున్న స్థానాలు ఇవన్నీ. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారని, మరియు మరి గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా చాలామందికి అనేక మందికి అవైలబుల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో కానీ ఏ దాంట్లోనే తను ముందుండే. అదే స్థానం నుంచి ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ లేకపోయినప్పటికీ పార్టీ పరంగా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు మనకున్న ఏదైతే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొన్ననే 100 రోజులు పూర్తి చేసుకున్న హామీలు నెరవేర్చని సందర్భంగా వాళ్ళకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. అలాగే బీజేపీ వాళ్ళు మన దగ్గర వాళ్ళు ఇప్పటివరకు చేసింది లేదు, రాష్ట్రానికి నిధులు తెచ్చింది లేదు, వాళ్ళు ఇక్కడ చేసిన అభివృద్ధి లేదు. కాబట్టి వాళ్ళకు ఓటు వేయాలంటే వాళ్ళే చెప్తున్నారు మోడీ మొహం చూసి వేయండి, మోడీ మొహం చూసి వేయండి అని. అంటే ఇక్కడ ఉన్న మీరు చెల్లాకనే మోడీ మొహం చూసి వేయండి అంటున్నారు. కాబట్టి అభివృద్ధిలో వీళ్ళు ఇప్పటివరకు ముందు లేరు, ఏ దాంట్లో కూడా వీళ్ళు ముందుండి పని చేయించింది లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండి ఇక్కడ సమస్యలు తెలుసుకొని ఇక్కడ ఉన్న అవసరాలకు బట్టి పనులు చేయించుకోవడానికి బీఆర్ఎస్ వాళ్ళైతేనే ఇక్కడ మన రాష్ట్రం గురించి కొట్లాడతారనే భావనతోని జనాలు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తాం. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి అధిక నిధులు కేటాయించడం, ప్రభుత్వ పథకాలను కూడా ఇక్కడ లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చేయడంలో శ్రద్ధ చూపారు. అందువలన ఈ ప్రాంతం బీఆర్ఎస్కు కంచుకోటగా మారింది. ఎన్నిక ఏదైనా సరే కేసీఆర్ పర్యవేక్షణలో హరీష్ రావు ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తుంటారు. ఇక్కడ బీఆర్ఎస్కు మంచి క్యాడర్ ఉంది. అధిక కాంగ్రెస్ పార్టీ ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఈ స్థానాన్ని దక్కించుకోవడం కష్టం కాదని భావిస్తోంది. తమ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకొని వెళ్లాలని నిర్ణయించింది. బీఆర్ఎస్కు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తుంది. తమ ఓటు శాతాన్ని మెరుగుపర్చుకోవడంతో పాటు బీఆర్ఎస్ ఓట్లను కొల్లగొట్టాలనే వ్యూహంతో ముందుకు సాగుతుంది. ఇక బీజేపీ విషయానికొస్తే దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసిన రఘునందన్ రావు తనకున్న వాక్చాతుర్యం, విషయ పరిజ్ఞానంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. కేంద్రం తెలంగాణకు మంజూరు చేసిన ప్రాజెక్టులు, రామమందిర నిర్మాణం, మోదీ పాలన, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి చెప్తున్నారు. మొత్తం మీద మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈసారి త్రిముఖ పోటీ గట్టిగానే సాగే అవకాశం ఉంది. మరి ఓటర్ల దేవుళ్లు ఎవరిని కరుణిస్తారో చూడాలి. భారతీయ జనతా పార్టీ ఏవైతే పనులు చేసుకుంటూ వచ్చినానో నరేంద్ర మోడీ విశ్వగురువుగా ఎట్లాగైతే పేరు తెచ్చుకున్నాడో ఇక్కడ కూడా మెదక్ ప్రాంతంలో కూడా అదేవిధంగా విశ్వగురువుగా భావిస్తూ ఆయనని 3వ ప్రైమ్ మినిస్టర్గా చూడాలనే మా కోరిక. పబ్లిక్ది కూడా అదే కోరిక. అంటే మేము పార్టీలో పనిచేస్తున్నా కాకుండా బయట వాళ్ళు కూడా నరేంద్ర మోడీ వస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటా ఉన్నారు. మరి ఉదాహరణకు మొన్ననే మనము ఈ మన పక్కనే ఉన్న అకోలా హైవే చూసినాం, వందే భారత్ ఎక్స్ప్రెస్, ఇలాంటి ఎన్నో స్కీములు. అంటే ఇక్కడ అధికారంలో లేకున్నా కూడా ఎన్నో స్కీములు, ఎన్నో రోడ్ డెవలప్మెంట్స్, ఎన్నో ప్రాజెక్టులు ఈ తెలంగాణకు ఇవ్వడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా మాకు కూడా ఇక్కడ
మొన్ననే రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ఒక నెల కిందట వచ్చి ఎన్నో స్కీమ్స్ అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఓపెన్ చేసి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఎంపీ అభ్యర్థి రఘునందన్ గారు ఉన్నారు. ఆయన అయితే అందరికీ తెలిసిందే, సుపరిచితుడు, మాటలలో పనిలో కూడా సుపరిచితుడే. ఈ మొన్న దుబ్బాక ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది. ఆయనకు లాస్ట్ టైం కూడా ఎంపీ నిలబడ్డాడు, ఈసారి కూడా ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాడు. ఇక్కడున్న అంటే రాజకీయ నాయకులకు ధీటైన వ్యక్తి, సమాధానం ఇచ్చే వ్యక్తి, తెలివైన వాడు. అంటే ఒక లాని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరికి ఎట్లా అవసరం పడుతుంది ఆ లా గురించి చెప్పేటోడు. ఇలాంటివి అన్నీ కూడా ఆయనకు ప్లస్ పాయింట్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కాకుండా మాకు నరేంద్ర మోడీ కావాలని చెప్పేసి పబ్లిక్ డిసైడ్ అయి ఉన్నారు. ఆ డిసైడ్ అయిన పబ్లిక్కి ఇక్కడ రఘునందన్ అన్న బాటలో మేము నడుస్తూ ఉన్నాం. రాబోయే ఎలక్షన్లో ఎక్కడ మాకు ఎవరితో పోటీ లేదని చెప్పి అనుకుంటున్నా ఉన్నాం. పబ్లిక్ కూడా డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి ఆ రామ్ మందిర్ మొన్ననే చూసాం. ఆ రామ్ మందిర్ రాముడి దయతో ఇక్కడ మెదక్ పార్లమెంటు కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని అనుకుంటా ఉన్నాం. ఇది పరిస్థితి. మొత్తంలో చూసుకున్నట్టయితే మెదక్కు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల గెలుపు కోసము పక్క ప్రణాళికలతో ముందు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రచారాన్ని కూడా ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎలాగైనా మెదక్ కిల్లపై తమ జెండా ఎగరేస్తామనేసి 3 ప్రధాన పార్టీలు కూడా పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క